ప్రాణమన్న గొలుసు మన చేతిలో ఉన్నంత వరకే మృగం మనం చెప్పినట్టు వింటుంది. అది తెగితే వచ్చే ప్రమాదాన్ని ఆపడం మనలో ఎవ్వరి తరం కాదు. రే మైకేల్, ఆ మధ్యలోనే మనం వేయాల్సింది. నువ్వు వెళ్ళా పని చూడు, నేను బండి తీసుకొని వస్తా. వీడింట్లోకి వెళ్ళకుండా పక్కింట్లోకి వెళ్ళాడు రా. అప్పుడు చూడాలి వీడి ఫేస్. వీడు చెప్పుకోవట్లేదు కానీ ఆ రోజు ఖచ్చితంగా వీడికి దెబ్బలు పడి ఉంటాయిరా. ప్యాంట్ జారిపోతుందా? పైకి లాక్కుంటున్నావు? నీ వయసు ఎంతరా? సిగరెట్ తాగుతున్నావు ఏంట్రా? మందేస్తావా? రేయ్, వాడు స్కూల్ పిల్లోడు రా. నువ్వేంట్రా వాడిని మందేమంటావు? వాడు భయపడ్డాడు మాస్టర్, మధ్యలోనే ఆగిపోయాడు. భయపడలేదు, ఆలోచించి కొంచెం తడబడ్డాడు. తప్పు ఒప్పు అనేవి భయపడే వాళ్ళు చెప్పే మాటలు. భుజబలం ఉండేవాడు గోండాలనే ఉంటాడు, బుద్ధి బలం ఆడేవాడు నాలా ఉంటాడు. ఈ రెండు వాడుకునేవాడు గురునాథులా ఉంటాడు. నువ్వెలా ఉండాలో నువ్వే డిసైడ్ చేసుకోవాలి మైకల్. వాడు కొన్ని విషయాలకు దూరంగా ఉంటాడు. అలా దూరంగా ఉన్నాడు కదా అని వాడి మీద రాయి విసిరితే ఊరుకోడు, ఉప్పెనలా ఎగిసి పడతాడు. ఆ ప్రమాదాన్ని ఆపడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. మైకెల్, ఉవ్వెత్తున ఎగసిపడే కెరటం వాడి నీడని తాకితేనే చావు వెంటాడుతుందే, అలాంటిది అమర్ తొక్కేశాడు. ఎవరిని అడిగి చేసావు ఇది? ఎందులోనూ ఇన్వాల్వ్ అవ్వద్దని ఎన్నిసార్లు చెప్పాను? వాడి గురించి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు? వాడు మనకు ద్రోహం చేశాడు. చంపేశాను అంతే. అయినా అసలు వాడు ఎవరు డాడ్? మనం చెప్పింది చేస్తూ, మనం విసిరింది తీసుకుంటూ, మన పేరు చెప్పుకుని తిరిగే కుక్కల్లో వాడొక ఊర కుక్క. నువ్వు అనుకున్నట్టు వాడు వీధుల వెంట తిరిగే ఊర కుక్క కాదు. యు నో నథింగ్ అబౌట్ హిమ్. పీస్ ఆఫ్ షిట్. అనంతమైన అడవిని కూడా ఒంటరిగా వేటాడే మృగం రావాడు. ఆ అడవి మృగాన్ని ఎంతవరకు కట్టి ఉంచిన సంకెళ్ళు నిట్ట నిలువుగా దిగిపోయాయి. ఇప్పుడు వాడు సంకెళ్ళు సరిహద్దులు లేని మృగం. ఆ రోజు ప్రాణాలు గుప్పెట్లో పట్టుకుని అందరూ గుంపులుగా పరుగులు తీస్తుంటే ఆ గుంపుని దాటుకుంటూ ఒక్కడొచ్చాడు. వాడొక్కడే అందరినీ వేటాడి నన్ను ప్రాణాలతో తీసుకొచ్చాడు. వాడు బతికితే కదా వాడిని చంపి పూడ్చి పాతేశాను. పూడ్చి పాతేశావా? నువ్వు నమ్ముతున్నావా? వాడికి రక్తం వాసన చూపించారు. ఒంట్లో చుక్క రక్తం ఉన్నా ఆ మృగం ప్రాణాలతో తిరిగొస్తుంది. వాడంతా ఈజీగా చావడు. సరిగా చూసావా? వాడు చచ్చాడు. ట్రస్ట్ మీ డాడ్. నా భయం వాడి గురించి కాదు, నీ గురించి. వాడిని అరకొరగా చంపొద్దు, పూర్తిగా చంపేయాలి. ఓకే డాడ్. నువ్వు కాదు అమర్,
డాడ్ మన వాళ్ళు వెళ్తారు. సరే అన్న. డాడ్ నేను కూడా వెళ్తాను. నువ్వు కాదు. డాడ్ ప్లీజ్ లెట్ మీ. నువ్వు కాదు. రిలాక్స్. నేను వెళ్తాను. స్టార్ట్ చేశాను, నేనే ఫినిష్ చేస్తాను. మధ్యలో ఎవడైనా వస్తే వాళ్ళు కూడా చేస్తారు. అర్థమైందా? వీడేంట్రా ఇంకా చావలేదు? వీడబ్బా తీరా ఎక్కడ్రా? ఎక్కడ్రా? నన్ను క్షమించు. నా వల్ల పెద్ద తప్పు జరిగిపోయింది. నీ తప్పేలే తీరా, నీ తప్పేలే. లేదు, నేను నిన్ను కాల్చాను. నాకు వేరే దారి లేదు. కానీ నేను ఎప్పుడు నువ్వు చావాలనుకోలేదు. నేను నీతో నిజాయితీగా లేను మైకేల్. అమ్మో నువ్వు ఇంకా చావలేదా? నా కోసం నువ్వు ఏం చెయ్యొద్దు మైకేల్. మా నాన్న కరెక్టే. నీ ప్లేస్లో నేను కూడా అదే చేసేవాడిని తీరా. ఇక్కడి నుంచి వెళ్ళిపో మైకేల్. నచ్చిన వాళ్ళ కోసమే మనం ఏదైనా చేస్తాం. తీరా ఇప్పుడు నేను కోసం ఏదో ఒకటి చెయ్యాలి. చావులో కూడా అది కావాల్సిందేనారా? ఇద్దరిని చంపి పూర్తి చేస్తారో నాకు. ఇక్కడ ఏమన్నా రోమియో జూలియట్ డ్రామా నడుస్తుందా? రొమాన్స్ చేసుకుంటున్నారు? మా బాబుని చంపమని దీని బాబుని పంపితే వాడి వల్ల కాలే. కనీసం నువ్వైనా దీని బాబుని వేస్తా అనుకుంటే నీ వల్ల కూడా కాలే. నీకేం కావాలి చెప్పు. ఇప్పుడు ఇద్దరిని నేను చంపాల్సి వస్తుంది కదరా, నేను చంపాల్సి వస్తుంది కదరా, నేను చంపేయాల్సి వస్తుంది కదే. నీకేం కావాలి చెప్పవే. నీకోసం ఏం చెయ్యాలో చెప్పు. ఈ కుక్కని చంపే, ఈ కుక్కని చంపే.
వచ్చండి బాస్ వెళ్ళిపోదాం వచ్చండి బాస్ వెళ్ళిపోదాం బాస్ త్వరగా రండి బాస్ మనం వెళ్ళిపోతాం రండి వాడు వచ్చేస్తాడు బాస్ త్వరగా రండి బాస్ 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 నా బ్యాగ్ రండి వచ్చండి బాస్ గురునాథ్ సామ్రాజ్యానికి మొట్టమొదటిసారి అతని సొంత నెత్తుటి మరకలు అంటాయి.